ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలామృతం పరిచయం ఉన్నవారికి రెడ్డిబత్తిన అచ్చమ్మ అన్న పేరు పరిచయమే. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని నిస్వార్థంగా సేవించుకున్న ధన్యజీవుల్లో తులసమ్మ గారు మరియు రెడ్డిబత్తిన అచ్చమ్మ గారికి విశిష్టమైన స్థానం ఉంది. అలాంటి ప్రత్యేక విశిష్టత కలిగిన రెడ్డిబత్తిన అచ్చమ్మ గారి అనుభవములు మరియు కొందరు భక్తుల అనుభవములు ఈ దివ్యానుభవం శీర్షికలో స్మరించుకుందాం. రెడ్డిబత్తిన అచ్చమ్మ గారు ఉదార స్వభావి, బాల వితంతువు. వీరు తూర్పు కంబంపాడులో ఉండేవారు. వారి తమ్ముడు చప్పిడి కొండయ్య గారి ఇంట్లో ఈమె ఉండేవారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈమెను సోదరి సమానురాలుగా భావించేవారు. ఈమె కూడా శ్రీ స్వామివారిని సొంత తమ్ముడుగానే భావించేవారు. ఈ వివరములన్నీ శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో తోట శేషగిరిరావు గారు వివరించినవి. ఆ వివరములు ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తూర్పు కంబంపాడు వెళ్ళినప్పుడు వీరి ఇంట్లోనే విడిది చేసేవారు. ఈమె స్వామివారిని చూసి, స్వామివారి మాసిపోయిన బట్టలు చూసి, స్వామి మీకు కొత్త బట్టలు ఇస్తాను, నీళ్లు కాగబెట్టి ఇస్తాను, మంచి బట్టలు ఇస్తాను, స్నానం చేసి బట్టలు వేసుకో అని అనేది. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అనేవారు, అచ్చక్క ఆత్మారాముణ్ణి శుద్ధి చేసుకున్నాను, నాకెందుకక్క కొత్త గుడ్డలు అని అనేవారు శ్రీ స్వామివారు ఎప్పుడు నేల మీద పడుకునేవారు. ఈమె స్వామి మీకు మంచం పరుపు దిండు ఇస్తాను పడుకోమని అనేది. కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఒప్పుకుండేవారు కాదు. అచ్చక్క మట్టిలోనే పుట్టాం, మట్టిలోనే పెరిగాం, మట్టిలోనే కలిసిపోతాం, ఈ 3 నాళ్ల ముచ్చటకెందుకు అక్క, నువ్వు మంచం మీద పడుకో, నేను నేల మీద పడుకుంటా అని అనేవారు స్వామివారు. ఒకసారి ఈ రెడ్డిబత్తిన అచ్చమ్మ గారు బంధువులతో స్నేహితులతో కలిసి కాశీ యాత్రకు వెళ్దామని అన్ని సిద్ధం చేసుకున్నారు. సరిగ్గా బయలుదేరే టైంకి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వచ్చారు. వెంటనే శ్రీ స్వామివారిని ఆమె ఆదరించి కాశీ యాత్ర వెళ్ళడం మానుకుంది. అప్పుడు అందరూ అడిగారు, ఎందుకు అచ్చక్క రావడం లేదు అంటే, స్వామివారు వచ్చారు, వారికి అన్నం ఎవరు పెడతారు, నేను తర్వాత ఎప్పుడైనా వెళ్తాను అంటూ ఆవిడ యాత్ర మానుకున్నారు. ఆ రోజు ఆమె నిద్రిస్తున్నారు. నిద్రలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆమె చేత కాశీ యాత్ర చేయించారు. మరుసటి రోజు ఉదయం 8 గంటలైనా ఆమె నిద్ర లేవలేదు. ఇతరులు వచ్చి లేపారు. అప్పుడు స్వామివారు అక్కడే ఉన్నారు కదా అన్నారు, అచ్చక్క కాశీ యాత్రలో ఉన్నారు, ఆమెను లేపవద్దు అన్నారు. అటు తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆమె లేచింది. ఆమె లేచిన తర్వాత ఇలా అంది, ఏంటి నేను కాశీలో ఉన్నాను కదా, ఇక్కడికి ఎలా వచ్చాను అన్నది అని ఆశ్చర్యపోయింది ఆమె. కాశీ యాత్రకు వెళ్ళిన వాళ్ళందరూ తర్వాత వచ్చిన వాళ్ళంతా కొద్ది రోజుల తర్వాత వస్తారు కదా, వచ్చిన తర్వాత ఈవిడ అచ్చక్క గారు కళ్ళలో చూసిన, కాశీ యాత్రలో చూసిన విశేషాలన్నీ వారితో చెప్పింది. కాశీలో ఈమెమి కళలో చూసిందో అవన్నీ విశేషాలన్నీ వాళ్ళతో చెప్పింది. వాళ్ళు కూడా అంటే కళ ఎలా నిజమైంది అని అంటే, కాశీలో ఉన్న విశేషాలన్నీ ఆమె కళలో చూసినవన్నీ వాళ్ళకి వివరించి చెప్పింది. అంటే అప్పుడు వాళ్ళందరికీ కూడా అర్థమైంది, ఈమె కాశీ యాత్ర చేసింది, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆమె చేత కాశీ యాత్ర చేయించారు అని అందరికీ అర్థమైంది. తర్వాత స్వామివారు అంటే 1982 ఆ టైంలో స్వామివారిని దర్శించుకోవాలని ఈవిడ అచ్చమ్మ గారు కూడా శేషగిరిరావు గారిని పిలిచారు. కానీ వీరు వెళ్ళలేదు. అచ్చమ్మ గారు ఒక్కరే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని దర్శించుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన శేషగిరిరావు గారితో చెప్పారు, నీకు ప్రాప్తం లేదు స్వామిని దర్శించుకోవడానికి అని చెప్పారు ఆమె.
తర్వాత సోమశిల ప్రాజెక్టు దగ్గర పరమానంద ఆశ్రమం అని నిర్మించుకొని ఉన్నారు కదా తిరుపాల రెడ్డి గారు. వీరు స్వామివారి ఆజ్ఞ మేరకే అక్కడ ఆశ్రమం నిర్మించుకొని ఉన్నారు. స్వామివారి శిష్యులే తిరుపాల రెడ్డి గారు. ఆయన ఒక రోజు సాధు సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి సాధువులందరినీ తీసుకువచ్చి అక్కడ ఒక సమ్మేళనం ఏర్పాటు చేశారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని కూడా అక్కడికి ఆహ్వానించారు. కానీ ఎందుకనో స్వామివారి ఆశ్రమం దగ్గరలో ఉన్న ఒక ఫారెస్ట్ ఆఫీస్ వరకు వచ్చారు. అక్కడ సున్నం పట్టీల దాకా వచ్చి ఆగిపోయి ఇలా అన్నారు, అయ్యా మనం అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ స్వార్థం ఉందయ్యా, కాబట్టి మనం వెళ్ళకూడదయ్యా అంటూ స్వామివారు అక్కడి నుంచే వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకొక లీల ఇప్పుడు. వీరి కాళహస్తి మండలం కళత్తూరు నివాసి. ఇతని పేరు వేణుమలై. వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి చరణాశ్రితులు. వీరు ప్రాణాపాయ పరిస్థితిలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరిని రక్షించిన విధం ఇలా ఉంది. 1996 నవంబర్ నెలలో వీరు ఒకరోజు రాళ్ల కళత్తూరు ఆ రాళ్ల కళత్తూరులో ఉన్న ఏటిలో కొద్దిపాటి నీరే ఉంది కదా, దాటి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నారు. కానీ నీటి ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువైపోయింది. ఆ ప్రవాహంలో వీరు చిక్కుకున్నారు. ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు స్వామివారిని వీరు భగవాన్ వెంకయ్య స్వామి వారిని తలుచుకొని, స్వామి నన్ను కాపాడు, నీవే దిక్కు అను పెద్ద కేక పెట్టారు. కనుచూపు మేరలో ఎవరూ అక్కడ లేరు. కానీ చిత్రంగా ఒక నడి వయస్కుడు వచ్చి ఇలా అన్నాడు ఒక నడి వయస్కుడు అక్కడికి వచ్చి ఇలా అన్నారు, నా రెట్ట పట్టుకో, భయపడవద్దు అని చెబుతూ వీరిని ఏటిగట్టుకు చేర్చారు. ఏటిగట్టుకు వెళ్ళిన తర్వాత వారు ఇలా అన్నారు, నీవు భయపడి ఉన్నావు, ఆ కాలువ దగ్గరుండే చాకలి వారు కూడా కాలువ దాటిస్తారు పో అని చెప్పి వీరి కళ్ళ ముందే అదృశ్యమయ్యారు. అలా అదృశ్యం కాకుండా ఉంటే వీరి స్వామివారన్న విశ్వాసం వీరికి కలగదు. ఆ విశ్వాసం వీరికి కలిగేందుకే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి ప్రాణభిక్ష పెట్టి విశ్వాసాన్ని పెంచి శ్రద్ధాభక్తులతో సేవించేటట్లు చేసి కళ్ళ ముందే అదృశ్యం అయ్యారు. ఇంకొక లీల. వీరికి గూడూరు మస్తానయ్య వీరి పేరు. వీరికి స్వప్నంలోనే స్వామివారు మంత్రోపదేశం చేశారు. ఆ మంత్రోపదేశం చేసిన విధానం ఇలా ఉంది. ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి మంత్రం ఉపదేశించి జపించమన్నారు. వీరు జపిస్తున్నారు. వీరిని వాయువ్య దిశగా చూడమన్నారు. ఆ వైపు వీరు చూస్తే మనోజ్ఞమైన వైకుంఠ దర్శనం అయింది. వారి ఆజ్ఞ ప్రకారం తూర్పు వైపు చూస్తే మబ్బు పట్టిన సూర్యబింబం దర్శనమైంది. అప్పుడు స్వామివారు అన్నారు, ఇదంతా స్వప్నంలోనే, నీకు ఇంకా తెగలేదయ్యా అన్నారు. అని వీరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వీరు భావోద్వేగంలో వారిని వెంబడించబోయారు. అంతే, వీరు మంచం నుంచి కింద పడ్డారు. స్వప్నం అంతరించింది. అది మొదలు 3 రోజులు శరీరం మొద్దుబారిపోయి ప్యారలైజ్ అయిపోయినట్టుగా ఉండిపోయారు. తర్వాత 3 రోజుల తర్వాత మామూలు స్థితికి వచ్చారు. ఆ తర్వాత 6 సంవత్సరముల తర్వాత వీరు చిల్లకూరు స్వామివారి దగ్గర మంత్రోపదేశం పొందారు. చిత్రంగా వారు కూడా వీరికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వప్నంలో ఆనాడు ఉపదేశించిన మంత్రాన్నే వీరు ఉపదేశించారు. అంటే ఇక్కడ స్వామివారు నీకు ఇంకా తెగలేదయ్యా అని కలలో చెప్పారు కదా, అంటే తరింపు మార్గం చూసుకోకుండా 6 సంవత్సరములు జాప్యం చేయడమే శ్రీ స్వామివారు నీకు ఇంకా తెగలేదయ్యా అన్న మాట అర్థమని వీరికి అర్థమైంది. ఓం నారాయణ. ఆది నారాయణ.